ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బిడ్డలారా, ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. పిల్లరా, ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాంటి మార్గ మధ్యలో ఉన్నప్పుడు వారి నాయకుడైనటువంటి యెహోషువ, వారి నాయకుడు అయినటువంటి మోషే చనిపోయారు. ఆ చనిపోయినటువంటి పరిస్థితిలో వీరందరూ కూడా మార్గ మధ్యలోనే ఉన్నారు. ఇప్పుడు వారి నాయకుడు లేడనేటువంటి ఒక బాధతో ఉన్నారు. మేము మార్గ మధ్యలో ఉన్నామనేటువంటి ఒక సమస్యతో ఉన్నారు. దేవుడు మమ్మల్ని నిజంగా పాలుతేళ్లు ప్రవహించి దేశానికి నడిపిస్తాడా లేదనేటువంటి ఒక అనుమానంతో కూడా వాళ్ళు ఆలోచనతో, బాధతో, కృంగినటువంటి హృదయాలతో వారందరూ ఉన్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఏమంటున్నాడంటే, నీవు బ్రతుకు దినములన్నిటిన ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. మోషే నాయకత్వంలో ఉన్నప్పుడు యెహోషువ తనకి శిష్యుడిగా ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితి కూడా మోషే ప్రక్కనే ఉంటూ ఇశ్రాయేలు యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన చూస్తూ అనుభవిస్తూ వచ్చాడు. బిడ్డలారా, మోషేకి నమ్మకమైనటువంటి పరిచారకుడు యెహోషువ. ఇలాంటి నమ్మకమైనటువంటి పరిచారకుడైనటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఈ ప్రజలందరి యొక్క భారాన్ని నీ భుజస్కంధాల మీద వేసుకొని వారిని పాలుతేళ్లు ప్రవహించే దేశానికి నువ్వు నడిపించాలి కనుక నేను నిన్ను నిలబెడతాను, నేను నిన్ను వాడుకుంటాను అని చెప్పి అతనితో అంటూ ఉన్నాడు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అని చెప్పి దేవుడు అతనికి ధైర్యాన్ని పుట్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, చూడండి, ఈరోజు కూడా ఎన్నో సంఘాలలో లేదా ఎన్నో కుటుంబాలలో మనం గమనించినట్లయితే వారి కుటుంబాన్ని నడిపించేటువంటి పెద్దవారు ఎవరైతే కోల్పోయి తన కుటుంబాన్ని నడిపించేటువంటి వారిని ఎవరైతే వారు కోల్పోయి ఒక సమస్యతో, ఒక బాధతో ఈ కుటుంబ పరిస్థితి ఏంటి, అస్తవ్యస్తంగా మా జీవితాలు మారిపోయాయి, మా బ్రతుకులు మారిపోయాయి, మమ్మల్ని నడిపించేవారు లేరు అని ఒక ఆలోచనతో ఉండి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారిని కూడా దేవుడు ఆదరిస్తూ బలపరుస్తూ వస్తున్నాడు. బిడ్డలారా, చూడండి, యెహోషువను ఏ విధంగా దేవుడు ధైర్యపరుస్తున్నాడో ఈ ఉదయకాలం కూడా నిన్ను కూడా దేవుడు అదే రీతిగా బలపరుస్తూ ధైర్యపరిచేటువంటి మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటానని చెప్పి మరొక్కసారి యెహోషువను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. బిడ్డలారా, యెహోషువకి ధైర్యం సరిపోవట్లేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి చూస్తే లోబడినటువంటి ప్రజలు, తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు, మరి దేవుని యొక్క మాట విననటువంటి వారిగా అలాంటి ప్రజల మధ్యలో మోషే నాయకత్వంలో ఉన్నప్పుడు మోషే వారి ద్వారా ఎంతో బాధను అనుభవించినటువంటి పరిస్థితులన్నీ కూడా యెహోషువ తన కళ్ళతో చూసి ఎన్నోసార్లు తన పరిస్థితులన్నీ కూడా వారి యొక్క పరిస్థితి అంతా కూడా యెహోషువకు తెలుసు. అలాంటి ప్రజలు నడిపించడానికి అతనికి ధైర్యం సరిపోవట్లేదు. అలాంటి ప్రజలు నడిపించడానికి యెహోషువకి మరి నిబ్బరమైనటువంటి మనసు లేదు. అతనికి ధైర్యం సరిపోవట్లేదు. ఇన్ని లక్షల కాల్బలాన్ని నడిపించడం నేను ఎలాగ నడిపిస్తానని చెప్పేసి మనోధైర్యంతో ఉంటున్నప్పుడు ఆయన అభయం ఇచ్చి ఆయన ధైర్యాన్ని కలిగించేటువంటి మాటలు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్ని సార్లు కుటుంబం యొక్క భారము, బాధ్యత మన యొక్క భుజస్కంధాల మీద కొన్ని సార్లు మోపబడినప్పుడు, మరి మనల్ని ప్రేమించేవారు, ఇంటికి పెద్దవారైనటువంటి వారు కోల్పోయినప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు భార్య ఆ కుటుంబాన్ని మోయవలసిన పరిస్థితి వస్తుంది. లేదా ఆ ఇంటికి పెద్దవాడేటువంటి కుమారుడైనా కుమార్తె అయినా ఆ ఇంటి పరిస్థితిని తన యొక్క భుజస్కంధాల మీద మోయవలసినటువంటి పరిస్థితి ఈ రోజు ఎదురవుతూ ఉంటుంది. బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ఒకవేళ సేవా జీవితంలో ఉన్నవారైతే
ఆ ఇంట్లో లేదా ఆ సంఘాన్ని నడిపించేటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారు పడిపోయినా, లేదా ఈ లోకయాత్ర ముగించిన కొన్ని పరిస్థితులల్లో ఆ సేవను ముందుకు నడిపించాలంటే ఆ యొక్క సేవకుటువంటి కుమారులకు కూడా ధైర్యం సరిపోదు కొన్నిసార్లు. ప్రభువా ఈ సేవ ఎలా నడిపించాలి, ప్రభువా ఈ సంఘాన్ని ఎలా నేను నడిపించాలి, ప్రభువా ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ప్రభువా ఈ బిడ్డల్ని ఎలా నేను పోషించుకోవాలి, నాకేమీ అర్థం కావట్లేదు ప్రభువా, అగమ్య గోచరంగా నా జీవితం మారిపోయింది, అగమ్య గోచరంగా నా బిడ్డల పరిస్థితులు మారిపోయాయి ప్రభువా అని చెప్పి చాలా సార్లు చాలా కుటుంబాలు ఇదే సిచ్యువేషన్ లో ఇదే కృంగుదలతో ఉంటూ ఉంటారు బిడ్డలారా. కనుక యెహోషువ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇశ్రాయేలుకు పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అలాగే ఉంది బిడ్డలారా. యెహోషువ అనే దేవుడు బలపరిచిన మాదిరిగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా బలపరుస్తూ ఉన్నాడు. ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావో, ఏ విషయాన్ని బట్టి అధైర్యపడుతూ ఉన్నావో, ఏ విషయాన్ని బట్టి బెదిరిపోతూ ఉన్నావో, ఏ విషయాన్ని బట్టి అసమాధానంతో నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావో, ఏ సమస్యని నీకు కలవరానికి గురి చేస్తూ ఉందో, నువ్వు ఆ పని చేయటానికి ముందడుగు వేయలేకపోతూ ఉన్నట్లయితే ఒకవేళ ఈ ఉదయకాలమే దేవుడు నిన్ను బలపరిచేటువంటి మాట దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు బిడ్డలారా. ఆ రోజు ఉన్నవాడు ఈ రోజు కూడా సజీవుడిగా ఉన్నాడు. ఇంకొక మాట యెహోషువతో కూడా మాట్లాడుతున్నాడు చూడండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిప్పురము కలిగే ధైర్యముగా ఉండము. ఇలా చూడండి, ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. నిన్ను ఏమాత్రమును కూడా విడువను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను అని చెప్పి యెహోషువను మరొక్కసారి దేవుడు మాటిస్తూ ఉన్నాడు బిడ్డలారా. ఈ రోజు నిన్ను కూడా దేవుడు అదే మాదిరిగా నీకు కూడా అదే విషయమైనటువంటి వాతావరణాన్ని దేవుడు నీకు కలగచేసి నిన్ను కూడా వెన్ను తట్టి ధైర్యపరిచేటువంటి మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను కూడా ఏమాత్రమును విడువను, నిన్ను కూడా ఎన్నడూ కూడా ఎడబాయనని చెప్పేసి నిన్ను భుజము తట్టి ఆయన వెన్ను తట్టి ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఏ విషయము నిన్ను కృంగదీస్తూ ఉందో, ఏ విషయము నిన్ను బలహీనుడిగా చేస్తా ఉందో, ఏ విషయము నిన్ను చేతగాని వాడిగా చేస్తా ఉందో, ఏ విషయము ద్వారా నువ్వు చతికిలబడిపోయాయో, ఏ విషయాన్ని బట్టి ముందడుగు వేయలేకపోతున్నావో, పరిస్థితులన్నీ నీ కళ్ళెదుట అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి నీ కళ్ళెదుట కనపడుతూ ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి నిన్ను వెన్ను తట్టి బలపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇలా చూడండి, ఆ రోజు ఉన్నటువంటి దేవుడు ఈ రోజు కూడా సజీవుడిగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు బిడ్డలారా. కనుక ధైర్యంగా ఉండు, విశ్వాసముతో ఉండు, నిరీక్షణను కోల్పోవద్దు. కనుక ఈరోజు నీవు ఏ సమస్యను బట్టి బాధపడుతూ ఉన్నావో నిన్ను ఆయన మరొకసారి ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏ విషయాన్ని బట్టి నువ్వు కలత చెందుతున్నావో ఆ విషయాన్ని బట్టి ఆయన నిన్ను మరొకసారి వెన్ను తట్టి బలపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనునని చెప్పేసి ఆయన వాక్యం చెప్తూ ఉంది బిడ్డలారా. ప్రభువా, కనుక ఈరోజు నీవు ఏదైతే నీ భుజస్కంధాల మీద భారము మోపబడి ఉన్నదో, నీ కుటుంబ భారం మోపబడిందా, నీ బిడ్డల భారం మోపబడిందా, అప్పుల సమస్యతో అనేటువంటి భారంతో ఉన్నావా, లేదా పిల్లల యొక్క సమస్యలు నీ ముందు కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నాయా, లేదా సేవ నీ యొక్క భుజస్కంధాల మీద మోపబడి ఉన్నట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, నీ భారం ఏదైతే మోపబడి ఉన్నదో ఆ భారం అంతా కూడా నా మీద వేయి, నేను భరిస్తాను అని చెప్పి ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు. మరొక దగ్గర అంటాడు, నీ చింత యావత్తు నా మీద వేయడి అంటున్నాడు. పిల్లరా, మన చింత, మన యావత్తు, మన పరిస్థితి అంతా కూడా మన దేవునితో చెప్తున్నప్పుడు ఆయనే మనకు నిబ్బరమైనటువంటి మనసును కలగచేసే దేవుడై ఉన్నాడు. ఇంకొక మాట అంటాడు, నా మీద ఎవరైతే ఆనుకుంటారో నేను వారిని పూర్ణ శాంతి గలవారుగా చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద నిరీక్షణ ఉంచినప్పుడు ఒక సమాధానము, ఒక శాంతి, ఒక నెమ్మదిని నీ హృదయానికి, నీ గుండెలకు దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు బిడ్డలారా. ఈ లోకం వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు, పరిస్థితుల వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు, వారి వైపు వీరి వైపు చూస్తే కృంగిపోతావు, మనుషుల మాటలు వింటూ ఉంటుంటే నువ్వు కృంగిపోతూ ఉంటావు బిడ్డలారా. కనుక ఎవరి మాటలు వినొద్దు, దేవుని మాట విను, నీ మనసు దేవుని మీద ఆనుకో, దేవుడే నిన్ను పూర్ణ శాంతి గలవాడిగా చేయువాడై ఉన్నాడు బిడ్డలారా. కనుక ధైర్యంగా ఉండు, దేవుడి మాటలు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి,
దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల వెళ్ళిన ప్రభా, ఎవరైతే నీ బిడ్డలు ఈ మాటలు వింటున్నారో గుండె బరువెక్కిన మనసుతో ఉండి నాయన, భారభరితమైనటువంటి ఆత్మతో ఉండి ప్రభా, కలవరాల మధ్యలో, కుటుంబం మధ్యలో, సమస్యల వలయములో, అప్పుల సమస్యలు నాయన, బిడ్డల యొక్క భారము, సేవ భారము, కుటుంబ భారము వారి భుజస్కంధాల మీద మోపబడిన ప్రభా, ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంటుండగా ప్రభా, అస్తవ్యస్తమైనటువంటి జీవితాలతో వారు జీవిస్తూ ఉంటుండగా, అయ్యా మోషే యెహోషువ నాయన ఏ విధంగా బలపరిచావో, యెహోషువని ఏ విధంగా ధైర్యపరిచావో, ఈ మధ్యాహ్న వేళ నాయన నీ బిడ్డలందరినీ కూడా ధైర్యపరచమని వేడుకొంచున్నాను. మరొక్కసారి వెన్ను తట్టి బలపరచమని వేడుకొంచున్నాను. వారి గుండెల నిండా నిబ్బరమైన మనసు కలగచేయమని వేడుకొంచున్నాను. మీరే కృప చూపించండి, మీరే వెన్ను తట్టి నడిపించండి, మీరే ప్రతి బిడ్డను కూడా బలపరచండి ఆయన. సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి.